ప్రకటన గ్రంథాన్ని మనం సవిస్తరంగా తెలుసుకోవాలి అని అంటే ముందుగా దానికి ఉపోద్ఘాతాన్ని మనం తెలుసుకోవాలి. అనగా ఈ యొక్క గ్రంథాన్ని ఎవరు వ్రాశారు, ఏ పరిస్థితుల్లో వ్రాశారు, గ్రంథకర్త గూర్చి, తదుపరి ఆ గ్రంథంలోని ముఖ్యాంశాల గూర్చి మనం ముందుగా నేర్చుకుందాం. ప్రకటన గ్రంథం, ఇట్ ఈస్ నాట్ ఏ ప్లూరల్ వర్డ్. ప్రకటన గ్రంథం బహువచనం కాదు. ప్రకటన గ్రంథం ఏకవచనము అనే సత్యాన్ని మర్చిపోవద్దు. చాలామంది ప్రకటనల గ్రంథం అని అంటారు, పరమగీతములు అని అంటారు. బహువచనం కాదు, పరమగీతము ఏకవచనం. అదే రీతిగా ప్రకటనల గ్రంథం కాదు, ప్రకటన గ్రంథం. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రకటన దయచేసి వ్రాసుకోనండి. అనగా ప్రత్యక్షత కలిగిన గ్రంథం, రెండవది ప్రత్యేకమైన గ్రంథం, మూడవది ప్రధానమైన గ్రంథం.